బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో ఇప్పుడు భారతీయ విద్యార్థులకు అరెస్ట్ చేశారు ఇద్దరిని. మినసోటాలోని సెయింట్ లూయిస్ పార్క్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్న ఇద్దరు ఇండియన్ స్టూడెంట్స్ని అరెస్ట్ చేశారు. ఇండియన్ రెస్టారెంట్లో ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐస్ ఒక్కసారిగా తనిఖీలను చేపట్టింది. ఇండియన్ స్టూడెంట్స్ వీసా నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపిస్తూ స్టూడెంట్ వీసాపై అనధికారికంగా పనిచేస్తున్నారని అరెస్ట్ చేశారు. స్టూడెంట్స్కి బేడీలు వేసి లాక్కెళ్లడంపై పెద్ద ఎత్తున ప్రస్తుతానికి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటు పోలీసుల తీరును ఖండించారు, ఇటు మినసోటా రాష్ట్ర ప్రతినిధి మైకల్ హోవార్డ్. ఈ చర్యలు జాతి వివక్షణ అంటూ పౌర హక్కుల సంఘాలు కూడా ఆరోపిస్తున్నాయి. సో మొత్తం మీద ఇండియన్ స్టూడెంట్స్ని ఎస్పెషల్లీ మినసోటాలో ప్రస్తుతానికి అక్కడ ఎన్ఆర్ఐస్ H1B వీసా కావచ్చు, F1 వీసా, ఎస్పెషల్లీ స్టూడెంట్ వీసాల మీద ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరిపై ఇటు మినసోటాలో ఎన్ఫోర్స్మెంట్, ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించిన దళాలు అక్కడ ప్రస్తుతానికి ఆ ట్విన్ సిటీస్లో ప్రస్తుతానికి లార్జెస్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఇటు ఐస్కి సంబంధించిన టీమ్స్ ఇటు స్టూడెంట్ వీసా మీద ఎవరైతే వస్తున్నారో వాళ్ళు అన్ఆథరైజ్డ్ వర్క్, స్టూడెంట్ వీసా మీద అమెరికాకు వెళ్ళే వాళ్ళు ఓన్లీ వాళ్ళ కాలేజ్ పర్మిషన్ ఇచ్చిన ప్లేసెస్లోనే, అంటే కాలేజ్ క్యాంపస్లోనే వర్క్ చేసే అవకాశం ఉంటుంది. అది కాకుండా అండర్ ద టేబుల్, హ్యాండ్ ఇన్ క్యాష్, అంటే ఇలాంటి పార్ట్ టైం జాబ్స్ చేసినప్పుడు దానికి గవర్నమెంట్ దగ్గర రికార్డ్స్ ఏమి ఉండవు, డైరెక్ట్గా చేతికి డబ్బులు ఇస్తారు. వాటిని అండర్ ద టేబుల్ కింద క్యాష్ అనడం, లేకపోతే క్యాష్ ఇన్ ద హ్యాండ్ అనడం. ఇలా డబ్బులు తీసుకొని గవర్నమెంట్కి లెక్కలు చూపించకుండా ఒక స్టూడెంట్ వీసా మీద వచ్చి పర్మిషన్స్ లేకుండా ఇలా ఉద్యోగాలు చేసినా కూడా ఐస్ ఏజెంట్స్ ప్రస్తుతానికి ఏమంటున్నారు, ఐస్ ఖచ్చితంగా మేము అరెస్ట్ చేస్తామనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. వాళ్ళు విద్యార్థులే, వాళ్ళు స్టూడెంట్సే, వాళ్ళ ఒక యూనివర్సిటీలో చదువుకుంటున్న స్టూడెంట్సే, కానీ వాళ్ళని ఒక క్రిమినల్స్ని తీసుకెళ్ళినట్టు వాళ్ళకి హ్యాండ్ కప్స్ వేసి, సంకెళ్ళు వేసి మరి బయటికి తీసుకెళ్తున్నారు. సో మొత్తం మీద ఇటు మినసోటాలో ప్రస్తుతానికి ఐస్ ఏజెంట్స్ వాళ్ళు మాస్కులు వేసుకొని అలాగే మఫ్తీలో తిరుగుతున్నారు, రెసిడెన్షియల్ ఏరియాస్లో మఫ్తీలో తిరుగుతున్నారు. ఎవరైతే ఇప్పుడు ఐస్ టాక్టిక్స్కి సంబంధించి మినసోటాలో ప్రొటెస్ట్ జరుగుతున్నాయి, ఆ ప్రొటెస్ట్లో కూడా వీళ్ళు మఫ్తీలో తిరిగి వీళ్ళు ఎవరైతే F1 వీసా, స్టూడెంట్ వీసా మీద ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆపరేషన్ ఆప్టికల్ ఇల్యూజన్ అనే ఒక ఆపరేషన్ని రన్ చేస్తున్నారు ప్రస్తుతానికి ఈ ఏజెంట్స్. అడ్వాన్స్డ్ డేటా, ఈ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు, ఎక్కడ పనిచేస్తున్నారు, వీళ్ళు పనిచేసే కంపెనీస్ షెల్ కంపెనీసా, నిజమైన కంపెనీసా, ఫేక్ డాక్యుమెంట్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా అని చెప్పేసి అవి చెక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఒక్కసారి ఆఫ్ క్యాంపస్, ఇటు క్యాంపస్లో కాకుండా అంటే కాలేజ్లో కాకుండా ఎక్కడ ఒక్కరోజు పని చేసినా కూడా వాళ్ళ అకాడమిక్ ఇయర్ నుంచి ఒక్కరోజు ఎక్స్ట్రా పని చేసినా బయట వీళ్ళు ఆ డబ్బులు ఒక్కరోజు సంపాదించినా కూడా వీళ్ళ వీసాలను రద్దు చేసి వీళ్ళని వెనకకు పంపించే ప్లాన్ ప్రస్తుతానికి అమెరికన్ ప్రభుత్వం చేస్తుంది. ఈ ఐస్ అంటే ఇమిగ్రేషన్ అధికారులు, వీళ్ళ పనే ఇది. ప్రస్తుతానికి ట్రంప్ వీళ్ళకి ఈ ఇమిగ్రేషన్కి సంబంధించి అంటే ఈ స్టూడెంట్ వీసా మీద, అలాగే వర్క్ వీసా మీద, అలాగే ఇమిగ్రేషన్ లాస్ని అతిక్రమించి ఎవరైతే వస్తున్నారో వాళ్ళని టార్గెట్ చేస్తూ ఈ ఐస్ అధికారులు బయట తిరుగుతూ గతంలో ఈ గడిచిన 1-2 వారాల్లో మనం చూస్తే కనుక నేటివ్ అమెరికన్స్ అంటే ఈ తెల్లవాళ్ళు ఒక 200-300 సంవత్సరాల ముందు అమెరికాకు వెళ్ళే ముందు అక్కడ ఇండియన్స్ అంటే నేటివ్ అమెరికన్స్ అక్కడే పుట్టి పెరిగి కొన్ని దశాబ్దాలుగా అక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేటివ్ అమెరికన్స్ అంటారు. ఆ నేటివ్ అమెరికన్స్ కూడా వీళ్ళు ఐస్కి సంబంధించిన పోలీస్ టీం, ఐస్కి సంబంధించిన టీమ్స్ వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నాయి. వాళ్ళని కూడా అరెస్ట్ చేయడంతో మినసోటాలో ప్రస్తుతానికి చాలా ప్రొటెస్టులు జరుగుతున్నాయి. వాళ్ళ భూభాగానికి వీళ్ళు వెళ్ళారు, వీళ్ళందరూ ఇమిగ్రెంట్స్ యాక్చువల్గా ఈ ఐస్లో ఉన్న వాళ్ళందరూ కూడా. సో మొత్తానికి అక్కడ లోకల్స్నే అరెస్ట్ చేస్తున్నారు అంటే అర్థం చేసుకోండి, బై మిస్టేక్ అని తర్వాత చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఐస్ టీమ్స్. సో మొత్తం మీద ఇటు ఈ ఐస్ టీమ్స్ ఈ స్టూడెంట్స్ని ఎలా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి, ఈ స్టూడెంట్స్ని ఎలా పట్టుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాయి అని అంటే వెన్మో అనే ఒక యాప్, అలాగే జెల్ అనే ఒక యాప్. ఇక్కడ ఎలాగైతే మనం పేటిఎం, ఫోన్పే వాడుతుంటామో అలాగే అక్కడ కూడా కొన్ని డిజిటల్ మనీకి సంబంధించిన యాప్స్ ఉన్నాయి.
స్కాన్ చేసి మీరు ట్రాన్సాక్షన్స్ చేయడానికి యూజ్ చేసే యాప్స్, పేటిఎం, ఫోన్పే లాంటివి. అమెరికాలో కొన్ని యాప్స్ ఉన్నాయి, వెన్మో, జెల్. ఈ యాప్స్లో ఇండియన్ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ ఈ స్టూడెంట్స్ ఏం ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు, ఎంత డబ్బు ఖర్చు చేస్తున్నారు, వీళ్ళ దగ్గర అంత డబ్బు ఉందా, వీళ్ళ దగ్గర ఎక్కువ ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి అని అంటే వీళ్ళు ఎక్కడో డబ్బు సంపాదిస్తున్నారు, వీళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారు అన్న కోణంలో ప్రస్తుతానికి ఇన్వెస్టిగేట్ చేసి ఇలాంటి అరెస్టులు. ఇండియన్ రెస్టారెంట్లో వీళ్ళు పార్ట్ టైం జాబ్ చేస్తున్నారని ఐడెంటిఫై చేశారు, వెళ్ళి అరెస్ట్ చేశారు. సో రానున్న రోజుల్లో కూడా ఇండియన్ స్టూడెంట్స్ని, అలాగే H1B వీసాకి సంబంధించిన వాళ్ళని, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. సో దీనికి ఇండియన్ స్టూడెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వీళ్ళు చేయాల్సిన పనులేంటి? ఇండియన్ స్టూడెంట్స్ ఇలాంటి క్యాష్ జాబ్స్, ఎక్కడైతే మీకు క్యాష్ ఇన్ హ్యాండ్ ఇచ్చే జాబ్స్ ఉన్నాయో ఆ జాబ్స్ని ఒక్కరోజు కూడా పనిచేయకండి. అలాంటి జాబ్స్ కనుక మీరు తీసుకొని ఒక్కరోజు పనిచేసినా లైఫ్ టైం మీరు అమెరికాకి రాకుండా ఉండే పరిస్థితి, లైఫ్ టైం కూడా మిమ్మల్ని అమెరికాకి రానివ్వరు, అలాంటి పరిస్థితి జరగబోతుంది. ఎట్ ద సేమ్ టైం మీ I-20, మీ యూనివర్సిటీస్కి సంబంధించిన I-20, అలాగే ఒక వ్యాలిడ్ ఐడి కార్డ్ని ఎప్పుడూ క్యారీ చేస్తూ ఉండండి. మీ పలానా యూనివర్సిటీలో మీకు అడ్మిషన్ అయ్యింది, మీకు వీసా టర్మ్స్ ఉన్నాయి, వీసా మీది ఇంకా ఎక్స్పైర్ అవ్వలేదు, అలాగే మీ ఐడి ప్రూఫ్స్ ఇవన్నీ ఎప్పుడు మీతో పాటు క్యారీ చేయండి. అలాగే ఎట్ ద సేమ్ టైం ఒక్కరోజు కూడా ఈ క్యాష్ జాబ్స్ని మీరు పని చేయకుండా ఉంటే మంచిది. ఒక్కరోజు పని చేసినా, ఒక ట్రాఫిక్ సిగ్నల్ వైలేషన్ చేసినా, ఒక చిన్న తప్పిదం చేసినా మిమ్మల్ని లైఫ్ టైం అమెరికా బ్యాన్ చేయాలని ప్లాన్ చేస్తుంది. ట్రంప్ తీసుకొచ్చిన ఈ కొత్త రూల్స్, ఈ ఐస్కి సంబంధించిన, ఇమిగ్రేషన్ కస్టమ్కి సంబంధించిన ఈ టీమ్స్, ఈ ఐస్ టీమ్స్ ప్రస్తుతానికి మినిసోటా ట్విన్ సిటీస్లో భారీగా మోహరించాయి. కొన్ని వేలాది మందిగా వీళ్ళు తిరుగుతున్నారు. వీళ్ళు H1B అలాగే ఈ స్టూడెంట్ వీసాకి సంబంధించిన వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. మీరు ఆన్లైన్లో చేసే ట్రాన్సాక్షన్స్ని, మీ సోషల్ మీడియా యాక్టివిటీని, మీరు సోషల్ మీడియా పోస్ట్ చేసే ఫొటోస్ని, మీరు షాపింగ్కి సంబంధించి కావచ్చు, ట్రావెలింగ్కి సంబంధించి కావచ్చు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు, మీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయి అన్న దాని మీదనే వీళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కాన్సన్ట్రేట్ చేసి ఇలా మఫ్తీలో వెళ్ళి దాని తర్వాత వాళ్ళని ట్రేస్ చేసి ఒక రెక్కి నిర్వహించి వాళ్ళని పట్టుకొని ఒక క్రిమినల్స్ లాగా వాళ్ళకి హ్యాండ్ కప్స్ చేసి ప్రస్తుతానికి తీసుకెళ్తున్నారు. ప్రస్తుతానికి ఆపరేషన్ ఆప్టికల్ ఇల్యూషన్ అనే ఆపరేషన్ని ప్రస్తుతానికి ఐస్ కండక్ట్ చేస్తుంది. సో మొత్తం మీద అమెరికాలో ఉన్న విద్యార్థులందరూ చాలా కేర్ఫుల్గా, జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎప్పుడు I-20, మీతో పాటు I-20ని క్యారీ చేయండి. I-20 డీటెయిల్స్తో పాటు ఒక వ్యాలిడ్ ఐడి కార్డ్ని కూడా క్యారీ చేయండి. ఒకవేళ మీ వర్క్ ప్లేస్లో, మీరు వర్క్ చేస్తున్న ప్లేసా ఎక్కడైనా రేట్స్ అయినాయా, ఎక్కడైనా ఐస్కి సంబంధించిన టీమ్స్ వచ్చినా మీరు ఆ సమయంలో మీరు సైలెంట్గా ఉండండి. ఓన్లీ మీ లాయర్ని కావాలని అడగండి, అంతే తప్పించి మీరు వారితోని ఎలాంటి వాగ్వాదం, వాళ్ళతోని ఆర్గ్యుమెంట్ చేయకుండా ఉండండి. ప్లీజ్ రిమైన్ సైలెంట్ అండ్ ఆస్క్ ఫర్ ఏ అటర్నీ, ఆస్క్ ఫర్ ఏ అడ్వకేట్, ఆస్క్ ఫర్ ఏ లాయర్. ఒక లాయర్ని అడగండి, లాయర్ కోసం అడగండి తప్పించి వాళ్ళతోని ఎలాంటి డిస్కషన్, మీ వివరాలు కానీ ఏ వివరాలు కానీ వాళ్ళతోని చేయకుండా ఉండండి. ఈ 3 పాటించండి దయచేసి. అమెరికాలో ప్రస్తుతానికి ఇండియన్ స్టూడెంట్స్కి ఫ్యూచర్ లేదు అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. కొన్ని లక్షలు ఖర్చు పెట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత పార్ట్ టైం జాబ్స్తోని ఆ కాలేజెస్కి సంబంధించిన ఫీజులను కట్టుకోవచ్చు, లేకపోతే ఆ కాలేజ్ ఫీజుకి సంబంధించిన లోన్స్ని పే చేసుకోవచ్చు, రీపే చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో పార్ట్ టైం జాబ్స్ ఉంటాయన్న ఉద్దేశంతో చాలామంది తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్తుంటారు. కానీ ఇప్పుడు రానున్న రోజుల్లో అలాంటి ఆప్షన్ ఉండదు. మీరు అక్కడ మాస్టర్స్ చేసిన తర్వాత తిరిగి ఇండియాకి రావాల్సిందే, అలాంటి పరిస్థితి. ఒకవేళ కన్సల్టెన్సీ నుంచి ఫేక్ జాబ్, ఒక షెల్ కంపెనీలో పనిచేస్తున్నా అని ప్రూఫ్స్ పెట్టి నేను అక్కడ ఇంకొక జాబ్ సంపాదించేదానికి టైం తీసుకోగలుగుతాను అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా ప్రస్తుతానికి ఐస్ టీమ్స్ క్రాక్ డౌన్ చేస్తున్నాయి. ఈ ఫేక్ కన్సల్టెన్సీస్, అలాగే ఈ షెల్ కంపెనీస్లో పనిచేస్తున్న ఫేక్ డాక్యుమెంట్స్, వీటన్నిటి మీదుగా క్రాక్ డౌన్ చేస్తుంది ప్రస్తుతానికి ఐస్ టీమ్స్. సో రానున్న రోజుల్లో అమెరికాలో స్టూడెంట్స్కి గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఇదే ఇష్యూని ఫేస్ చేస్తున్నారు. వాళ్ళకి పార్ట్ టైం జాబ్స్ దొరకట్లేదు, ఇవ్వట్లేదు. ఎట్ ద సేమ్ టైం పర్మనెంట్ జాబ్స్ కూడా దొరకట్లేదు. అక్కడ కంపెనీస్ మొదటగా లోకల్స్నే ప్రిఫర్ చేయాలని ట్రంప్ తీసుకొచ్చిన రూల్స్ని అక్కడ కంపెనీస్ ప్రిఫర్ చేస్తున్నాయి, లోకల్స్నే ప్రిఫర్ చేస్తున్నాయి. ఇప్పుడు ఫారినర్స్ని, ఎస్పెషలీ
ఇండియన్ స్టూడెంట్స్ని ఇలా ఇమిగ్రేషన్ మీద వచ్చిన స్టూడెంట్స్ని వీళ్ళందరినీ రిక్రూట్ చేసుకోవాలంటే చాలా పేపర్ వర్క్ చేయాలి, దానికి చాలా ఖర్చు కూడా అవుతుంది. సో అమెరికన్ కంపెనీలు ప్రస్తుతానికి ఇండియన్ స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకోవడానికి వెనకాడుతున్నాయి. సో రానున్న రోజుల్లో ఇండియన్ స్టూడెంట్స్కి అమెరికా ఒక డ్రీమ్, ఒక కలగానే మిగిలిపోయే అవకాశంగా ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది ట్రంప్ తీసుకునే డెసిషన్స్. అలాగే